రెండు కాళ్ళ మధ్యలో నిలువుగా కుట్టారు. వార్నే ఏంది ఇది బులెమ్మా ఇట్టుంది? నేను ఇది అసలు గమనించలేదే. బులెమ్మా ఇప్పుడు నేను ఇది ఎట్టేసుకునేది. శేఖర్ గారు, మీ షర్ట్ బానే ఉంది. మ్యాచ్ అయ్యేది చూసి వేరే ప్యాంట్ వేసుకోండి. వేరే ప్యాంటా? కుదరదులే బులెమ్మా. ఎందుకు కుదరదు? ఇది మా పిన్ని చాలా డబ్బులు పెట్టే నా కోసమే ప్రత్యేకంగా ఉన్నది. ఇదిగో ఈ బట్టలు వేసుకునే రమ్మని చెప్పింది. శేఖర్ గారు, ఇది ఇలా ఉందని వారు చూసుండరు. అందుకే మీరు వేరేది వేసుకోండి. ఆహా, వేరేది వేసుకుని వెళ్తే మా పిన్ని కోపం వచ్చేస్తుంది. అయినా ఇది ప్రేమగా ఉన్నది కదా నా కోసం. వేసుకుని రాకపోతే ఎంత బాధపడుతుంది. వారేం బాధపడకుండా, వారికి కోపం రాకుండా నేను సర్ది చెప్తాలేండి. కావాలంటే ఫోటో తీసి పంపిద్దాం. వద్దులే బులమ్మా, నేను రానులేగానే నువ్వు వెళ్ళరా బులమ్మా. రాలేనంటే ఎలా అండి? మీరుండాలని మీ నానమ్మ, మీ అమ్మ వాళ్ళు కోరుకుంటారు కదా. మీరుండడం అవసరం కదా. మీ ఇంట్లో ఫంక్షన్కి మీరు వెళ్ళకపోతే వాళ్ళందరూ, తారక్ గారు చాలా బాధపడతారు. అది నిజమే గానీ ఇప్పుడు ఎట్టా బులమ్మా? సరే, ఒక్క నిమిషం ఉండండి. శేఖర్ గారు, ఇదేసుకోండి. బులమ్మా ఈ బట్లా? శుభకార్యానికి ఇలాంటివి వేసుకోవడమే పద్ధతి. ఇది మీకు చాలా బాగుంటుంది శేఖర్ గారు. అందంగాను స్పెషల్ గా కనబడతారు. నేను చెప్తున్నాను కదా, వేసుకోండి. మా పిన్ని ఈ బట్టలు వేసుకున్నామని చెప్పింది కదా బులమ్మా. అది కుదరదు కదా. అయినా మీరు రావటం ముఖ్యం, కానీ అది ఇది అనేది ముఖ్యం కాదు కదా. వెళ్తే సంతోషిస్తారు, అసలే వెళ్ళకపోతే మీ పిండి చాలా బాధపడుతుంది. నువ్వు చెప్పేది మంచిగానే ఉంది, కానీ శేఖర్ గారు, ఇది వేసుకోండి. అంతేనంటావు బులమ్మా? అంతే. భూమి పూజ అయిన తర్వాత పేపర్ వాళ్ల కోసం ఎలాగూ ఫోటోలు దిగుతాం కదా. అందులో శేఖరు, తారకు మనం అందరం ఉండి అది పెద్ద సైజులో చేయించి ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించాలి. ఆ ఫోటోలో నేను, నా పక్కన అటు ఇటు రామలక్ష్మణుల్లా నా ఇద్దరి మనవళ్ళు ఉండాలి. నా కొడుకు మా వంశోద్ధారకుడిగా తారక్తో పాటు లోకానికి తెలియబోతున్నాడు. ఇంతకన్నా ఈ జీవితానికి ఇంకేం కావాలి? ఈ దెబ్బతో జగదీశ్వరి ఆశలు చెదిరిపోవాలి. బట్టలు వేసుకున్నాను బులమ్మా, ఇప్పుడు రావచ్చు. శేఖర్ గారు, మీరు డ్రెస్ లో ఎంత బాగున్నారో.
అవునా బుల్లెమ్మా? హ్మ్. అచ్చం పెళ్లి కొడుకులాగా ఉన్నారు శేఖర్ గారు. మరి పెళ్లి కూతురు? టైం వచ్చినప్పుడు తను వస్తుందిలేండి. పదండి వెళ్దాం. మిమ్మల్ని ఇలా చూస్తే మీ పిండి చాలా ఆనందపడుతుంది. బుల్లెమ్మా మజాకా. పోదాం ఇంకా. హ్మ్. ఆ, బాబు తారక్ బాబు, చెప్పండి పంతులు గారు. ముహూర్తానికి టైం అవుతోంది బాబు. బయలుదేరారండి, వచ్చేస్తున్నారు. ఆ, అదిగో వచ్చేసారు. వచ్చేసారు. అలాగే. నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు. సరే బాబు. నేను వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళు. మామ్, తమ్ముడెక్కడా? వీడు తమ్ముడి పిచ్చిలోంచి ఎప్పుడు బయటికొస్తాడో ఏంటో. వాడు వైష్ణవి కలిసొస్తున్నారా? ఓహో అలాగా, వస్తాడులే. వైష్ణవి ఉందిగా. వీడికి ఆ అమ్మాయి మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది. వాడిదేమో రాలేని పరిస్థితి. ఆ పిల్ల మాత్రం ఎలా తీసుకొస్తుంది? లేక వాళ్ళకొకసారి ఫోన్ చేయి, ఎక్కడున్నారో తెలుస్తుంది. అలాగే అత్తయ్య. అమ్మా రావాలి, ముహూర్తానికి టైం అవుతోంది. రండి, పంతులు గారు రమ్మంటున్నారు కదా. పద. తారక్ పద. అత్తయ్య, ఫోన్ చేశాను. వాళ్ళిప్పుడే బయలుదేరారంట. ఇప్పుడు బయలుదేరడం ఏమిటే? మన వెనకాలే రావాలి కదా. అవతల టైం అయిందని పంతులు గారు అంటున్నారు. బయలుదేరటం ఏంటి? తారక్ అన్నట్టు ఆ పిల్ల తీసుకొస్తుందా ఏంటి? దాన్ని మాతో పాటు తెస్తే పోయేది. ఛ! రండి, లోపలికి వెళ్దాం. ఓ, సరే, నేను పదండి. వస్తాను. పదమాలిని. మీరు పదండి. ఓకే మామ్. భయ్యా కొంచెం ప్లీజ్ ఇలా వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అమ్మమ్మ గారు కూర్చోండి. కూర్చోండి. అయ్యా రండి. కూర్చోండి అత్తయ్య. నమస్కారం. రండి కూర్చోండి. అమ్మా ఇలా వచ్చి కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం